థియేటర్లలో సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోతే దాని కథ అక్కడితో ముగిసిపోయిందని అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఓటీటీ వేదికలు సినిమాలకు సెకండ్ లైఫ్ ఇస్తున్నాయి. దీనికి ఉదాహరణగా ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ నిలిచింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫామ్లో మాత్రం అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుని మరోసారి ప్రభాస్ స్టార్డమ్ ఎంత బలంగా ఉందో నిరూపించింది. జనవరి నుంచి జూన్ 2026 వరకు భారతీయ ఓటీటీ ప్లాట్ఫామ్ల ప్రదర్శనపై విడుదలైన ఓర్మాక్స్ స్ట్రీమ్ వ్యూ నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి 6 నెలల్లో అత్యధికంగా వ్యూస్ సాధించిన దక్షిణాది చిత్రంగా ది రాజాసాబ్ అగ్రస్థానంలో నిలిచింది. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీ ఏకంగా 17.5 మిలియన్ వ్యూస్ నమోదు చేయడం విశేషం. థియేటర్లలో ఆశించిన స్థాయిలో వసూలు రాకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమా పూర్తి భిన్నమైన ఫలితాన్ని సాధించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీలో ప్రభాస్ కొత్త తరహా లుక్లో కనిపించారు. మాలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రలు పోషించారు. విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేదు. అయితే ఓటీటీలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభించడం విశేషం. ఈ నివేదికలో మరో ఆసక్తికర అంశం మలయాళ సినిమాల ఆధిపత్యం. టాప్ 10 జాబితాలో ఏకంగా 4 మలయాళ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. దృఢం 8.5 మిలియన్స్ వ్యూస్తో రెండో స్థానంలో నిలవగా, వాజా 2 7.8 మిలియన్స్, సర్వం మాయా 7 మిలియన్స్, దృశ్యం 3 6.9 మిలియన్స్ వ్యూస్తో జాబితాలో నిలిచాయి.